లో బిగ్ ట్విస్ట్. జేవీసీ ఫైనల్ సర్వేలో స్టాలిన్ కు షాక్. నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల క్లైమాక్స్ లో మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్. ఒకవైపు పరాజయం అంచున అధికార పార్టీ, మరోవైపు దెబ్బతిన్న సింహంలో విపక్షం కంబ్యాక్. వీటన్నిటి మధ్య తలపతి విజయ్ ఎంట్రీ ఎవరి కొంప ముంచింది? పోలింగ్ కు ముందు జేవీసీ పోల్ వదిలిన ఫైనల్ సర్వే బాంబ్ తమిళనాట రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. అసలు ఆ సర్వేలో ఏముంది? ఈసారి కాలీవుడ్ గడ్డపై జెండా పాతేది ఎవరు? తమిళనాడు ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో పసిగట్టేందుకు సర్వే సంస్థలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జేవీసీ పోల్ తన ఫైనల్ రిపోర్ట్ను బయటపెట్టింది. ఈ రిపోర్ట్ చూశాక అధికార డీఎంకేకు చెమటలు పట్టడం ఖాయం. ఎందుకంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు స్టాలిన్ పార్టీ పరిస్థితి తయారైందని ఈ సర్వే కుండబద్దలు కొట్టింది. సర్వే అంచనాల ప్రకారం తమిళ ఓటర్లు ఈసారి ప్రతిపక్ష అన్నా డీఎంకే కూటమికి బ్రహ్మరథం పట్టబోతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మిత్రపక్షంలో బరిలోకి దిగిన అన్నా డీఎంకే ఏకంగా 140 నుంచి 159 సీట్లు సాధించి సింగిల్ హ్యాండ్తో అధికార పీఠాన్ని కైవసం చేసుకోబోతుందని జేవీసీ పోల్ తేల్చేసింది. మ్యాజిక్ ఫిగర్ 118 కాగా వీరికి అంతకు మించి భారీ మెజార్టీ రాబోతుంది. ఈసారి అన్నా డీఎంకే వైపు 38.8% నుంచి 40.2% ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. మరి డీఎంకే పరిస్థితి ఏంటి? వాళ్ళ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమి చితికిల పట్టం ఖాయమని, వారికి కేవలం 70 నుంచి 92 సీట్లు మాత్రమే వస్తాయని జేవీసీ పోల్ అంచనా వేసింది. వాళ్ళ ఓట్ షేర్ 35.1 నుంచి 36.4% పరిమితం కాబోతుంది. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. అందరి దృష్టిని ఆకర్షించిన హీరో విజయ్ కొత్త పార్టీ టీవీకే పరిస్థితి ఎలా ఉంది? ఓట్ల శాతం పరంగా చూస్తే విజయ్ పార్టీ సంచలనమే రేపింది. ఏకంగా 17.7 నుంచి 20.2% ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ సీట్ల విషయానికి వస్తే మాత్రం కేవలం 2 నుంచి 5 స్థానాలతోనే సరిపెట్టుకోక తప్పదని సర్వే తేల్చేసింది. అంటే దీని అర్థం ఏంటి? విజయ్ సాధిస్తున్న 20% ఓట్ల ప్రభావం డీఎంకే ఓటు బ్యాంకును భారీగా చీల్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్ ఎఫెక్ట్తో డీఎంకే నష్టపోతే ఆ లాభం కాస్త నేరుగా అన్నా డీఎంకే ఖాతాలో పడింది. చూసారుగా, సర్వేలో నిజమైతే మాత్రం తమిళనాట అతిపెద్ద రాజకీయ మార్పు జరగబోతుంది. మరి ఈ జేవీసీ పోల్ పై మీ అభిప్రాయం ఏంటి? జయలలిత లేని అన్నా డీఎంకే మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా? విజయ్ ఎంట్రీ నిజంగానే డీఎంకే కొంప ముంచిందా? కింద కామెంట్ చేయండి.